వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. మీరు తమ్నైల్లో చూసినట్టుగా ఈ వీడియో ఏంటంటే మా బుడ్డోడి 8th మంత్ ఫోటోషూట్. అప్పుడే మా బుడ్డోడికి 8 months కంప్లీట్ అయ్యి 9th month వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి డేస్ అసలు. వాడి 8th month ఫోటోషూట్ కోసం అయితే ఇది సమ్మర్ కాబట్టి నేను మ్యాంగోస్తో ఏదైనా చేద్దామని అనుకున్నాను. మా ఇంట్లో ఉన్న చెట్టు దగ్గర నుంచి ఇలా సీతాఫల్ లీవ్స్ అయితే తెచ్చుకొని ఇలా మ్యాంగో ట్రీ లాగా ఆ ఆకులన్నీ పేర్చి ఒక బ్లౌజ్ పీస్ తోటి ఇట్లా ట్రీ లాగా చేశాను. ఇలా అరేంజ్ చేసి చూసాక నాకైతే నిజంగా ట్రీయే ఇక్కడ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. అంత న్యాచురల్గా ఉంది. మ్యాంగోస్తో థీమ్ అని చెప్పి మ్యాంగో ట్రీ అని చెప్పి సీతాఫల ఆకులు అంటుంది ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మా ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి కానీ మ్యాంగో ట్రీ లేదు, అందుకే సీతాఫల ఆకులతో ఇలా చేస్తున్నాం. కానీ సీతాఫల ఆకులు కూడా సేమ్ మ్యాంగో ట్రీ లాగే కనిపిస్తున్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మేము తినడం కోసమని కొన్ని మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాము. ఆ మ్యాంగోస్ని ఇలా చెట్టుకి మ్యాంగోస్ కాసినట్టుగా ఇట్లా ఒక్కొక్కటి అక్కడక్కడ పెట్టాను. ఇట్లా మ్యాంగోస్ చెట్టుకి కాసినట్టుగా అక్కడక్కడ పెట్టాక ఓవరాల్గా మ్యాంగోస్ లుక్ అయితే ఇట్లా ఉంది. కొన్ని మ్యాంగోస్ అయితే ఇంకా మిగిలి ఉండే, ఆ మిగిలిన మ్యాంగోస్ తోటి ఇట్లా 8 అని రాద్దామని అనుకున్నా, కానీ ఆ మ్యాంగోస్ సరిపోలేదు. మొత్తం 8 కంప్లీట్గా రాలేదు, హాఫ్ వచ్చింది. అందుకోసమని మా ఇంట్లో కొన్ని శనగలు ఉంటే ఆ శనగలతో ఇలా 8 అని రాశాను. చూడ్డానికైతే చాలా బాగుంది అట్లా శనగలతో రాయడం వల్ల. మా షన్నుబాబు మంత్లీ ఫోటోషూట్ ఏమో కానీ వాడి మంత్లీ ఫోటోషూట్ వల్ల నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు వస్తుంది. ఇట్లా రకరకాలుగా ఫొటోస్ తీస్తుంటే నాలో ఇంత క్రియేటివిటీ ఉందా అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఈ ఫొటోస్ అన్నీ చూసుకొని మన మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవచ్చు. వాడు ఎవ్రీ మంత్ ఎలా ఉండేటోడు అని. మా షన్నుబాబు ఈ ఫొటోస్ చూసినప్పుడల్లా వాడు చిన్నప్పుడు నేను ఇలా ఉండేవాన్నా అని అనుకుంటాడు. మా మమ్మీ నా కోసం ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్స్ పెట్టి నన్ను ఫొటోస్ తీసేదా అని అనుకుంటాడేమో. ఎవ్రీ మంత్ ఇలా మా షన్నుబాబుని డిఫరెంట్ థీమ్స్తో ఫొటోస్ తీయడం అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. వాడి క్యూట్ స్మైల్ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. నేను ఇట్లా డెకోర్ చేస్తుంటే మధ్యలో మా మమ్మ వచ్చి అరే సీతాఫల చెట్టుకి మ్యాంగోస్ కాసాయింది అని అడుగుతుంది. ఈ థీమ్ అయితే నాకు చాలా నచ్చింది, ఫుల్ న్యాచురల్గా అనిపించింది. ఇప్పటి వరకు నేను మా షన్నుబాబుకి తీసిన ఫొటోస్ థీమ్లో ఇదైతే చాలా బాగా వచ్చింది. ఇదైతే బెస్ట్ అని అనిపించింది నాకైతే. ఈ థీమ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు, కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కష్టపడితే చాలు, ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి న్యాచురల్గా. ఈ థీమ్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వస్తువుల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం రెడీ చేశాక ఓవరాల్ లుక్ అయితే ఇట్లుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ థీమ్ అయితే. మా షన్నుబాబుని ఫొటోస్ తీస్తామని ఇక్కడ పడుకోబెడితే మొత్తం ఫుల్ క్రాంకీ అయిపోయాడు, అసలు కోఆపరేట్ చేయలేదు, ఏడుస్తున్నాడు. అందుకే ఇలా కాసేపు పడుకొనిచ్చాక ఫొటోస్ తీద్దామని మళ్ళీ కాసేపటికి మళ్ళీ పడుకోబెడితే అస్సలు ఫొటోస్ తీయనియట్లే. వాడైతే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. లాస్ట్కి మా చెల్లి, నేను, మా మమ్మీ అందరం కష్టపడి ఏదో అలా కొన్ని ఫొటోస్ అయితే తీసాము. వీడిని ఫోటోలు తీయడానికి చాలా కష్టపడ్డాం, నవ్వించడం. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి.